ఆయన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఉండవల్లిలోని నివాసంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. వ్యవస్థల్ని నాశనం చేయడమే జగన్ లక్ష్యమని విమర్శించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో అఖిలప్రియ భేటీ అయ్యారు. అహోబిలం ఆలయం వివాదంతో పాటు ఆళ్లగడ్డ పరిణామాలపై ఆరా తీశారు. అఖిలప్రియ భర్త రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని వీల్లేదని పార్టీ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బంగాళాఖాతంలో మునిగిన వాళ్లే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామంటే జనాలు నవ్వుతారంటూ సెటైర్లు వేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైడ్రాపై కేటీఆర్ కామెంట్స్ కు మంత్రి కౌంటర్ ఇచ్చారు. మెగా డిఎస్సీకి సంబంధించి 2 మెరిట్ లిస్టులు విడుదల కావడంపై వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. 2 ఎందుకు వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మంత్రి లోకేష్ నిలదీశారు. పేపర్ లీక్ జరిగిందనే అనుమానాలకు ప్రభుత్వం తావిచ్చిందని ఆరోపించారు. వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ సంపూర్ణ శాకాంబరిగా అమ్మవారు దర్శనమిచ్చారు. పౌర్ణమితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. 14 రోజుల పాటు వివిధ రూపాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నంలో కొండ చిలువ దడ పుట్టించింది. ఇళ్ల మధ్యలోకి వచ్చిన కొండ చిలువ ఒక కోడిని మింగేందుకు ప్రయత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు కేకలు వేయడంతో కొండ చిలువ మెల్లగా పొదల్లోకి జారుకుంది. ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. కేవలం ఆఫీస్ మెమరాండంతో పోస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇలాంటి అనుమతులు ఇవ్వాలంటే తప్పనిసరిగా చట్టబద్ధ నోటిఫికేషన్ ఉండాలని చెప్పింది. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశాపై వాయుగుండం ప్రభావం చూపనుంది. రేపు ఏపీలో వాతావరణం మేఘావృతం కానుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. జంజీపై కంగన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు హీరో సోనూ సూద్. యువతను గట్టర్ జనరేషన్ అంటూ విమర్శించారు నటి బీజేపీ ఎంపీ కంగన. ఇది చాలా సిగ్గుచేటు అని ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సిందని సోనూ సూద్ చెప్పారు.